నారాయణపేట జిల్లా భరోసా కేంద్రంలో మహిళలకు 24 గంటల పాటు సేవలు అందిస్తామని ఎస్మీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ ఆయన నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో మహిళా అభ్యున్నతి కోసం సఖీ కేంద్రంతో పాటు తాజాగా భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. భరోసా కేంద్రం ద్వారా సరైన సమయంలో రక్షణ, వైద్య, న్యాయ సహాయం అందించాలని, నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాధిత మహిళలకు ఆత్మస్థైర్యాన్ని పెంచి మెరుగైన జీవనానికి భరోసా కల్పించాలని కోరారు. Rape victims, we give one-stop solution. వాళ్ళు చెప్పడానికి ఆర్ సమాజంలో అంతా కొంచెం సైనెస్ ఉంటుంది, కొంచెం దట్ వల్నరబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒక వన్ స్టెప్ సొల్యూషన్ ఈ ప్లేస్ లో సైకలాజికల్, తర్వాత మెడికల్, తర్వాత కోర్ట్ తరఫు నుంచి మన ఇన్వెస్టిగేషన్ కోసం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అన్ని ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ నుండి మరి పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి డైరెక్ట్లీ ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడే చేయొచ్చు. మనం ఇక్కడ నుండి రెఫర్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మనం స్టేట్మెంట్ ఇక్కడే రికార్డ్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అంత మెడికల్ ఎగ్జామినేషన్ అంత వరకు ఫెసిలిటీ ఇక్కడే పెట్టడం జరుగుతున్నది. సో రేప్ విక్టిమ్స్, వి గివ్ వన్ స్టాప్ సొల్యూషన్. వాళ్ళు చెప్పడానికి ఆర్ సమాజంలో అంతా కొంచెం సైనెస్ ఉంటుంది, కొంచెం దట్ వల్నరబిలిటీ